నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు పరిశుద్ధపరిచే విధానం అనేటువంటి సిరీస్ ఆఫ్ సర్మన్స్లో వాల్యూమ్ 2ను ఈరోజు మనం చూద్దాం, లేకపోతే లెవెల్ 2ను మనం చూద్దాం. లెవెల్ 1లో దేవుడు మనల్ని ఎలాగున పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి అంశాన్ని చూస్తూ వచ్చాం. అదేంటంటే దేవుడు తన వాక్కు ద్వారా, తన వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు అని. ఆ వాక్యముకు మనం సులువుగా లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యముకు విధేయత చూపించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించినప్పుడు మన జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది లెవెల్ 1లో. ఇది చాలా సులువుగా జరిగిపోతూ ఉంటుంది. మనం ప్రతిరోజు వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు, మనల్ని మనం సరి చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎక్కడెక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో, ఎక్కడెక్కడైతే ఇంకా మనము సరి చేయబడలేదో ఆ చోట్లనెల్లా దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినదై హృదయం యొక్కయు తలంపుల యొక్కయు అంతరంగములోనికి వెళ్ళి మన యొక్క జీవితానంతటిని కూడా సరిచేస్తూ వస్తుంది. అయితే పరిశుద్ధపరిచే విధానంలో లెవెల్ 2లోనికి ఎప్పుడు మనము వెళ్తామని అంటే, లెవెల్ 1లో గనక మనం దేవుని మాట వినలేదు అనుకోండి, అప్పుడు దేవుడు తను ఏ విధంగా మనల్ని సరిచేయాలనుకుంటాడు అనేది ఈరోజు మనము చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. చాలాసార్లు దేవుడు లెవెల్ 1లోనే మనల్ని డీల్ చేసి మన జీవితాన్ని మార్చాలనుకుంటాడు. కానీ దేవునిలో మనం అంత స్థిరంగా ఉండము కాబట్టి, దేవుని యొక్క మాటకు అంత సున్నితంగా లోబడం కాబట్టి, ఐహిక విచారములు, లోక సంబంధమైనటువంటి జీవితము ఇది మన లోపల డామినేట్ చేస్తుండడం వల్ల లెవెల్ 2లోనికి మనం చాలాసార్లు ప్రవేశిస్తూ ఉంటాం. ఈ లెవెల్ 2 ఏంటంటే, దేవుడు ఇంకా గద్దించడం మొదలు పెడతాడు, మనల్ని సరిచేయడానికి హెచ్చరించడం మొదలు పెడతాడు. ఈ హెచ్చరిక, ఈ గద్దింపు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. దేవుని యొక్క ఇంటెన్షన్ అంతా కూడా ఒక్కటే, మనల్ని పరిశుద్ధపరచాలి, మనల్ని పవిత్రపరచాలి, మన లోపల నుంచి పరిశుద్ధత అనే ఫలాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి కనుక అపోస్తల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం కనుక చదివితే, అక్కడ అపోస్తలైనటువంటి పేతురు ఒక చక్కటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే 3వ అధ్యాయం 26వ వచనం కనుక చదివితే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మీలో ప్రతి వాణిని, everybody and everyone should be turned away from the wickedness and sinful life. పాప జీవితంలో నుంచి, దుష్టత్వం నుంచి, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం నుంచి ఏం కావాలంట? మళ్లించాలనేదే దేవుని యొక్క చిత్తం అంట. ఆ మళ్లించి మనల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోని తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా పాప జీవితము జీవించాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. ఆ బలహీనతలోనే జీవించాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. దుష్టత్వము నుంచి మనం బయటకు రావాలని, దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ క్రమంలోనే దేవుడు మనతో ప్రతిరోజు డీల్ చేస్తాడు, ప్రతిరోజు మనతో మాట్లాడతాడు, మన మనస్సాక్షితో మాట్లాడతాడు, మన యొక్క చెవులను ఆయన తెరవజేస్తాడు, ఆయన తన ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. అదేవిధంగా మనం వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, కలలో దర్శనాల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే మామూలుగా మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే మన యొక్క పనులలో బిజీ అయినప్పుడు కూడా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో కూడా ఆయన మనల్ని రూపాంతరపరచాలని చూస్తూ ఉంటాడనమాట.
కాబట్టి ఈరోజు ఏ విధంగా రూపాంతరపరుస్తాడు లెవెల్ 2లో అనేటువంటిది మనం చూద్దాం. దీనికి ఫౌండేషన్గా ఒక మాట మనము మొట్టమొదటిగా చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తప్పకుండా మీరు తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియను చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో 2 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడెత్ టు రిపెంటెన్స్. అంటే దేవుడు తన యొక్క మంచితనాన్ని, తన కనికరాన్ని మన ఎడల ఎందుకు చూపిస్తున్నాడంటే, మనం మారు మనసు పొందాలి అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ గనుక ఆయన కనికరాన్ని, ఆయన వాత్సల్యతను గనుక ఒకవేళ మనము అంగీకరించక, లేకపోతే దాన్ని అర్థం చేసుకోకుండా మనము మార్పు పొందక కఠినమైనటువంటి హృదయము గనక మనం చేసుకుంటే, అప్పుడు దేవుడు ఉగ్రతలోనికి, అంటే తన కోపములోనికి ఆయన ప్రవేశిస్తాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంటే లెవెల్ 1లో మనం చూసిన భాగంలో ఏం చూసామంటే, దేవుని యొక్క వాక్యము మన యొద్దకు సరి చేయడానికి వచ్చినప్పుడు మనం దానికి సులువుగా లోబడాలి అని మనం చూసాం. అంటే మనల్ని మనము దేవుని వాక్యముకు అప్పగించుకొని దేవుని సన్నిధిలో మనము మోకరించి, దేవా నా జీవితాన్ని సరిచెయ్యు, పరిశుద్ధపరచు అని ఒకవేళ కనుక లోబడితే, విధేయత చూపిస్తే వాక్యానికి, ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రూపాంతరపరుస్తాడు. ఒకవేళ దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఒకవేళ గనక మనము గ్రహించకపోతే, ఆయన మాటలను గనక అంగీకరించకపోతే, దేవుని యొక్క కోపమునకు, అంటే దేవుని యొక్క హెచ్చరికకు, దేవుని యొక్క గద్దింపుకు గురి కావాల్సి వస్తుంది అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు లెవెల్ 2లో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు తన గద్దింపులను జారీ చేస్తాడు, ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే, హృదయము కఠినపరచబడ్డప్పుడు, హృదయము గట్టిగా అయినప్పుడు, దేవుని మాటకు లోబడనంత కఠినమైపోయినప్పుడు దేవుడు గద్దించడం మొదలు పెడతాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలనే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. ఒకవేళ ఆయన ప్రేమతో మాట్లాడినా, గద్దించి చెప్పినా, లేకపోతే లెవెల్ 3లో ఆయన శిక్షించిన, ఇవన్నిట్లో కూడా ఫైనల్ అవుట్పుట్ ఏం తీసుకురావాలనుకుంటాడంటే, నీ లోపల మార్పు తీసుకురావాలనుకుంటాడు, నా లోపల మార్పు తీసుకురావాలనుకుంటాడు. మనమున్నటువంటి ఆ దుష్టత్వము నుంచి, ఆ పాపభరితమైన జీవితం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటాడు. దేవునికి సులువుగా లోబడే జీవితాన్ని జీవించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఇదే దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అయి ఉన్నది నీ పట్లను, నా పట్లను. కాబట్టి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఎహెజ్కేలు గ్రంథంలో ఒకసారి మనము చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుంచి గనక మనం చదివితే, అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను కాదనక, ఆయనను తృణీకరించి, బయలుదేవతను, అస్తారోస్ దేవతను పూజిస్తూ, అదేవిధంగా పొరుగువాని యొక్క ఆస్తిని లాక్కొని, పేదలను, విధవరాండ్రను, అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి వారిని, వారి ఆస్తులను లాక్కొని, కూలీకి పని పెట్టుకొని కూలీవానికి కూలి ఇవ్వకుండా, ఎవ్వని ఎడలను కూడా కనికరం చూపకుండా, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో
దేవుడు హెచ్చరిక చేస్తాడన్నమాట. ఏంటంటే ఒకవేళ గనక మీరు మీ యొక్క దుష్కార్యములను విడిచిపెట్టి మీరు గనక ఇప్పుడు ఉన్నటువంటి పాపభయిష్టమైనటువంటి జీవితం నుంచి గనక ఒకవేళ మీరు బయటకు వస్తే గనక నేను మిమ్మల్ని క్షమిస్తానని, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని, అదేవిధంగా మిమ్మల్ని జీవించేలాగు చేస్తాననేటువంటిది అక్కడ ఆయన మాట్లాడతాడు. ఒకసారి మనం 3వ అధ్యాయము 16వ వచనం గనక ఒకసారి మనం చదివితే, ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నిన్నొక కావలిగా, షెపర్డ్ మ్యాన్గా నేను నిన్ను నియమించి ఉన్నాడు. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనము ప్రమాదకరమైన హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారండి? ఉదాహరణకు ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది. తుఫాను ముందే హెచ్చరిక చేస్తారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు, వరద బాగా వచ్చే ప్రాంతాలకు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. ఏమని హెచ్చరిక జారీ చేస్తారండి? మీరు గనక ఒకవేళ గనక వర్షము, గాలి, తుఫాను రాబోతుంది, ఆ సందర్భంలో గనక మీరు మీ ఇళ్లల్లో, మీ కాలనీల్లో గనక ఒకవేళ ఉంటే మీరు మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చేపల వేటకు గనక వెళ్ళినట్లయితే ఆ అలలు అనేటువంటి మిమ్మల్ని ముంచేస్తాయి. తుఫాన్లో మీరు కొట్టుకొని పోవచ్చు. కాబట్టి చేపల వేటకు ఎవరు కూడా వెళ్ళరాదు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి ప్రమాదకరమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తారు. ఒకవేళ హెచ్చరికను కూడా విని ఒకవేళ గ్రహించక ఒకవేళ అదే లోతట్టు ప్రాంతంలో ఉంటే గనక, ఆ చేపల వేటకు వెళ్తే గనక జాలరులు ఏమవుతుందండి? నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదంలో తమ ఆస్తిని, తమ ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుకే ముందు చూపుతో హెచ్చరిక చేస్తారు. జరగబోయే విపత్తు నుంచి తప్పించుకోవాలని, తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. చూడండి, మనము డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి హెచ్చరికను రాస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ కరెంటు స్తంభాల పైన, ఆ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర హెచ్చరిక రాస్తూ ఉంటారు. దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఇది చాలా శక్తి కలిగినటువంటి ఆ వోల్టేజ్, హై వోల్టేజ్ ప్రాంతం కాబట్టి దీనికి మీరు దూరంగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిక రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రమాదము అనేటువంటిది పొంచి ఉన్నప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఏం హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడో ఇక్కడ మనము చూద్దాం. ఏంటంటే, అవశ్యముగా నీవు మరణమగుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమును నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇక్కడ దేవుడు యెహెజ్కేలును హెచ్చరిక చేసేటువంటి వ్యక్తిగా నిలబెట్టాడు. ఎవడైనా దుర్మార్గంలో ఉంటే, ఒకవేళ గనక దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కనుక ఒకవేళ ఎవడైనా ప్రవర్తిస్తే వాణ్ణి నువ్వు హెచ్చరించకపోతే నువ్వు అవశ్యంగా మరణమవుతావు. ఈ యొక్క తప్పులను నువ్వు తెలుసుకొని ఈ పాప జీవితంలో నుంచి నువ్వు బయటకు రాకపోతే నువ్వు నిశ్చయంగా మరణమవుతావు. ఆ దుర్మార్గత, ఆ దుష్టక్రియలు నీ మీద ఆ యొక్క తీర్పుగా వస్తాయి. కాబట్టి నువ్వు మారుమనసు పొందు అని గనక ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే వాని యొక్క రక్తాపరాధము నీ మీదకి వస్తుంది. ఒకవేళ వాడు నీ యొక్క మాటను విని ఆ హెచ్చరికను గనక గ్రహించి తన్ను తాను దిద్దుకుంటే గనక అతడు రక్షించబడతాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 19వ వచనంలో, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమగును గాని నీవు ఆత్మను తప్పించుకొందు. ఒకవేళ హెచ్చరిక చేస్తే తన దుర్మార్గతను విడిచిపెడితే తను రక్షించబడతాడని అనుకుంటున్నాడు. ఒకవేళ గనక హెచ్చరిక చేసినప్పటికీ తను తన దుర్మార్గతను విడిచిపెట్టకపోతే నిశ్చయముగా నశిస్తాడు అని ఇక్కడ అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 20వ వచనంలో, నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా
అతడు మరణమగును, నీవు అతని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును. అయితే అతని ప్రాణ విషయంలోను నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గలవాని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును తప్పించుకొందువు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము చచ్చిపోవాలని, ఆ దుర్మార్గపు జీవితాన్ని జీవించి శపితకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళాలనేది అస్సలు కాదు. ఒక దుర్మార్గుడైనా మొదట నీతిగా ఉండి తర్వాత నీతిని వదిలిపెట్టి దుర్నీతిలో జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినా ఈ ఇద్దరు కూడా మారుమనస్సు పొందాలని, రక్షించబడాలని, వారు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఒక దుర్మార్గుడు లేకపోతే ఒక పాపములో జీవించేటువంటి వ్యక్తి ఎప్పుడు వాటి నుంచి మరలు కొల్పబడతాడంటే హెచ్చరిక చేసేటువంటి వ్యక్తి ఉండాలి. అందుకే దేవుడు కొంతమందిని హెచ్చరిక చేసేటువంటి వారిగా, కొంతమందిని గద్దించేటువంటి వారిగా, కొంతమందిని మనకు సరైన తోవలో నడిపించే వారిగా ఆయన మన ఆత్మలకు కాపరిగా కొంతమందిని ఆయన నిలబెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ ఆత్మను కాయాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కాపరిగా ఉన్నాడు. మీ పైని కొంతమంది నాయకులను ఆయన పెట్టాడు, కొంతమంది సువార్థికులను మీ కొరకు నియమించాడు, మీ యొక్క సంఘ కాపరిని దేవుడు మీ కొరకు పెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు తన త్రోవలను, తన యొక్క మార్గములను బయలుపరచాలి, సరైనటువంటి త్రోవలో మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశంతోనే ఆయన హెచ్చరిక చేసేవారిని, గద్దించేటువంటి వారిని, మిమ్మల్ని సరైన త్రోవలో నడిపించేటువంటి వారిని, సువార్థికులను, బోధకులను, కాపరులను ఆయన నియమించి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వాక్యము నీ యొద్దకు వచ్చి నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను విని ఒకవేళ కనుక నువ్వు మార్పు పొందితే, ఒకవేళ కనుక నీ హృదయాన్ని సరిచేసుకుంటే, ఆ దుర్మార్గతను విడిచిపెడితే, ఆ పాపము నుంచి నువ్వు బయటకు రావాలని చెప్పేసి నువ్వు దేవుని యొద్ద బ్రతిమలాడుకుంటే, దేవుని సహాయం కొరకు కనుక నువ్వు అర్థిస్తే నిశ్చయముగా నువ్వు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు, నిశ్చయముగా నువ్వు రక్షించబడతావు, నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావు, నిశ్చయముగా నువ్వు దీవించబడతావు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు అనేటువంటిది ఇక్కడ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఒక్క దుష్టుడు తమ దుష్ట ప్రవర్తనలో మరణించాలని, దేవుని యొక్క శిక్షకు పాత్రుడు కావాలని ఎప్పుడూ దేవుడు కోరుకోవట్లేదు. అందుకే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు దీర్ఘశాంతము చూపిస్తున్నాడని రాయబడి ఉంటుంది. అదేవిధంగా అదే అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి అని చెప్పేసి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి వాని ఎడల ఆయన చాలా సహనాన్ని, చాలా కనికరాన్ని, చాలా ఓపికను ఎందుకు చూపిస్తున్నాడంటే మార్పు పొందాలని, తమ జీవితంలో ఇప్పుడున్నటువంటి ప్రతి బలహీనతను అధిగమించి పరిశుద్ధతలోనికి ప్రవేశించాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ ఎడల దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఏవేవైతే మీరు బలహీనతల్లో ఉన్నారో, ఏవైతే చెడు వ్యసనాలను ఈరోజు మీరు కలిగి ఉన్నారో వాటిలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు రమ్మాలని చెప్పేసి పిలుస్తున్నాడు. అది కోపమైనా, లేకపోతే ధనాపేక్ష అయినా, లేకపోతే కామాతురత అయినా, లేకపోతే నానా విధములైనటువంటి కోపములైన, వ్యసనములైన, యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కావచ్చు, అదేవిధంగా వ్యభిచారము కావచ్చు, లేకపోతే లంచగొండితనం కావచ్చు, కల్లిబొల్లి మాటలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, తాగుబోతుల విందులు కావచ్చు, లేకపోతే ఇంకొకని ఆస్తిని లాక్కోవాలనే ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఎప్పుడు కూడా విననొల్లనటువంటి జీవితం కావచ్చు, వీటన్నిటి నుంచి మీరు మరలు కొల్పబడి వీటన్నిటికీ మీరు స్వస్తి చెప్పి దేవుని యొక్క ఉద్దేశము చొప్పున నడవాలి ఆయన అని మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అందుకే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. కాబట్టి ఏవేవైతే మన శరీరములో నుంచి వస్తున్నాయో, ఏవేవైతే దేవునికి ఆయాసకరంగా అనిపిస్తున్నాయో వాటన్నిటి నుంచి మనం మరలు కొల్పబడాలి. దాని కొరకై మీరు దేవుని దగ్గర ప్రార్థించాలి, నేను దేవుని దగ్గర ప్రార్థించాలి. మన శరీరాన్ని మనం నలగొట్టుకొని లోపరుచుకోవాలి. అప్పుడు మనము దేవుని నుంచి కనికరాన్ని పొందుకుంటాం.
కాబట్టి మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుడు తన కృపను విస్తారంగా చూపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవా నా వల్ల కావట్లేదు నాయన, ఈ బలహీనతలు జయించడం నా వల్ల కావట్లేదు, మాటి మాటికి నేను ఇందులో పడిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి అని చెప్పేసి గనక ఈరోజు మీరు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక హెచ్చరిక మీ యొద్దకు వచ్చినప్పుడు దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. హెచ్చరించేటువంటి వారిని, గద్దించేటువంటి వారిని, మీరు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సరిచేయడానికి ఆయన మీ పైన నాయకులను నియమించాడు, కాపరులను నియమించాడు, ఉపదేశకులను నియమించాడు. ఆ మాటకు మీరు సులువుగా లోబడితే లెవెల్ 3లోనికి మీరు వెళ్ళరు, అక్కడనే ఆగిపోతుంది అన్నమాట. అక్కడ మీరు సరి చేసుకుంటే మీ జీవితంలో ఆ తదనంతర జీవితము గొప్పగా ఉంటుంది. సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే గద్దింపును లక్ష్యపెట్టు వాడు వివేకి అనబడునని రాయబడి ఉంటుంది. ఒకవేళ గద్దింపును లక్ష్య పెట్టకపోతే వాడు బుద్ధిహీనుడు, వాడు నాశనాన్ని తెచ్చుకుంటాడని చెప్పేసి కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి నా మాట విని నా గద్దింపుకు లోబడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అనేక సార్లు కూడా. కాబట్టి ఒకవేళ కనుక మన హృదయం కొన్నిసార్లు కఠినం అవుతున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను కనుక మనం లక్ష్య పెట్టకపోతే మనము చాలా మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో ఆయన మిమ్మల్ని సులువుగా వాక్యముతో డీల్ చేస్తున్నాడా, లేకపోతే హెచ్చరిస్తున్నాడా, గద్దిస్తున్నాడా, లెవెల్ 2లో మిమ్మల్ని డీల్ చేస్తున్నాడా అనేటువంటిది దేవుడు మిమ్మల్ని ఈరోజు ప్రశ్నించినప్పుడు మీ యొక్క స్థాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలనేటువంటిది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనము ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. 18వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, హల్లెలూయా, ఏం చేయాలంట? ఒకవేళ దేవుని యొక్క హెచ్చరిక, గద్దింపు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టి నా కట్టడలన్నిటిని అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? చూడండి, దేవుడు ఎవ్వరు కూడా దుష్టక్రియల చేత పాప జీవితంలో జీవించి తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవ్వాలనేది దేవుని యొక్క చిత్తం అస్సలు కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, దేవుని కరుణికరము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, తమ ప్రవర్తనను దిద్దుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు దిద్దుకుంటాడండి ఒక ప్రవర్తనను? వాక్యము హెచ్చరించినప్పుడు దిద్దుకుంటాడు. ఒకవేళ దిద్దుబాటు అసహ్యం అవుతే, ఒకవేళ నిన్ను నీవు దిద్దుకోవడము, వాక్యము నీ యొద్దకు వచ్చి నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఒకవేళ నీ ప్రవర్తనను మార్చుకోకపోతే, నీవు దిద్దుకోకపోతే నీ జీవితము చాలా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. నా సహోదరుడా, నా సహోదరి, చాలా నష్టం అనేటువంటిది పొంచి ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా మెత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ కఠినమవుతే దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక, గద్దింపుని వద్దకు వచ్చినప్పుడైనా నువ్వు దిద్దుకోవాలి. ఒకవేళ హెచ్చరిక చేసినా, గద్దింపు చేసినా నువ్వు వినకపోతే, దిద్దుకోకపోతే, ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉంటే లెవెల్ 3లోనికి వెళ్తావు. లెవెల్ 3 ఏంటిది అనేటువంటిది నేను నెక్స్ట్ సర్మన్లో మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఇంకా మనం చూసినట్లయితే 24వ వచనంలో, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. 27వ వచనంలో, దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అంటే అతడు బ్రతుకును. అతడు ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అని ఇట్లా చెప్తా ఉన్నాడు అనమాట. 30వ వచనంలో చూస్తే,
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీ మనస్సు తిప్పుకోండి అంటున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. మరణం నందువాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించేవాడిని కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఈ అన్ని భాగాల్లో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనస్సు తిప్పుకోండి, మిమ్మల్ని మీరు దిద్దుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి. ఒకవేళ మీరు మార్చుకోకపోతే మీకు ఉగ్రత లేకపోతే శిక్ష ఉంది అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాటిమాటికి తన ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు ఎంతోమంది ప్రవక్తలు వచ్చి హెచ్చరించారు. ఆమోస్ హెచ్చరించాడు, ఏజ్కేల్ హెచ్చరించాడు, ఇర్మియా హెచ్చరించాడు, ఏలియా హెచ్చరించాడు. అందరూ ప్రవక్తలు హెచ్చరించారు. ఇంకా మనము ఇర్మియా గ్రంథములు రాస్తే పెందల కడనే లేచి ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. మీరు మారండి, మారు మనస్సు పొందండి. ఒకవేళ కనుక మీరు మారకపోతే తూర్పు నుంచి శ్రమ రాబోతుంది, మీ ప్రవర్తనను బట్టి దేవుడు మిమ్మల్ని గాలించబోతున్నాడు అని చెప్పేసి ఎన్నోసార్లు ప్రవక్త హెచ్చరించినప్పటికీ, గద్దించినప్పటికీ వాళ్ళు లోబడకపోయేసరికి దేవుడు వారిని శత్రువులకు అప్పగించాల్సి వచ్చింది. అంటే చూడండి, హెచ్చరించినా లోబడకపోతే, గద్దించినా వినకపోతే శ్రమల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని వాక్యముతో హెచ్చరించేది, జాగ్రత్త చేసేది ఏంటంటే, దేవుడు మనల్ని గద్దించే స్థాయికి మనము దిగజారొద్దు. దేవుడు మనల్ని సున్నితంగా సరిచేసేటువంటి క్రమంలోనే మనం ఉండాలి. ఒకవేళ మన హృదయం కఠినము చేసుకుంటే గద్దించాల్సి వస్తుంది. ఒకవేళ గద్దించినా నువ్వు లోబడకపోతే లెవెల్ 3లో నిన్ను శిక్షించాల్సి వస్తుంది. చూడండి, ఉదాహరణకు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మొట్టమొదటగా మంచిగా చెప్తాం, అరే బాబు అది చేయొద్దురా, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నువ్వు డిసిప్లిన్గా ఉండాలని చెప్తాం. అయినా వినకపోతే మనం ఏం చేస్తామండి, గద్దిస్తాం, గట్టిగా హెచ్చరిస్తాం, అరే సరిగా ఉండు అని చెప్పేసి అంటాం. అట్లా చెప్పినా వినకపోతే ఆ బాలుడు తన మూర్ఖతను కనుక అగుపరుస్తే చివరికి ఏం చేస్తామండి, బెత్తం పట్టుకొని ఏం చేస్తాం, మనము శిక్షిస్తాం. ఆ శిక్ష లేకపోతే ఆ దండన ఆ చిన్న బాబును లేకపోతే ఆ పాపను ఏం చేస్తుందండి, సరిచేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా దేవుడు ప్రేమ చేతనే చేస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను శిక్షించేటప్పుడు చావాలని శిక్షిస్తారా? శిక్షించరు. ప్రేమతోనే తను మార్పు పొందాలని శిక్షిస్తారు తప్ప ఏదో కొట్టే దెబ్బలకు వాడు చావాలని చెప్పేసి కొట్టరండి. ఏ తల్లిదండ్రులు అలాగున శిక్షించరు. కాబట్టి ఈరోజు పరలోకమందున్నటువంటి తండ్రి, ఆత్మల కాపరి అయినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో వాక్యం ఇచ్చిన, గద్దించిన, శ్రమలకు అప్పగించిన, శిక్షించిన ఇవన్నీ కూడా ప్రేమతోనే దేవుడు చేస్తున్నాడు అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. అందుకే ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి ఏం చేస్తారంట, శిక్షిస్తాడు అనేటువంటిది రాస్తాడు. 3వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు తప్పు చేస్తే లేకపోతే సరిగా నడవకపోతే మనం గద్దిస్తాం. బయట తోపంటే పోయేవాడిని మనం గద్దిస్తామా? గద్దించాం. వాడు ఎట్లా ఉన్నా మనకు సంబంధం ఏం లేదు. మన పిల్లలు, మనం ప్రేమిస్తున్నాం వారిని కాబట్టి వారిని మనం గద్దిస్తాం, శిక్షిస్తాం, సరైన త్రోవలో నడిపిస్తాం. బయటోడు ఎటుపోతే మనకేంటి, అవునా కాదా? ఏదో మాట చెప్తాం, వింటే వింటాడు, లేకపోతే లేదు. అంతేగాని కేర్ తీసుకొని సరైన త్రోవలో పెట్టాలనే ఆలోచన మనకి ఏమాత్రం కూడా ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు సొలొమోను భక్తుడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరిస్తే, గద్దిస్తే వెంటనే లోబడాలి, విసుకవద్దు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు.
మనము మార్పు పొందాలని, మనం ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి రావాలనే ఉద్దేశంతోనే ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడనేటువంటిది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, పరిశుద్ధ గ్రంథంలో నేను కొన్ని ఉదాహరణలు చెప్పేసి దేవుడు ఎవరెవరిని గద్దించాడు, ఎవరెవరు దేవుని గద్దింపుకు లోబడ్డారు, గద్దింపుకు లోబడినప్పుడు, హెచ్చరికకు లోబడినప్పుడు వారి పరిస్థితి ఏమైపోయింది అనేటువంటిది మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని దేవుడు చాలాసార్లు గద్దించాడు. అందులో నేను స్పష్టంగా కొంతమందిని తీసుకున్నాను. ఉదాహరణ గురించి మనం చూద్దాం. దేవుడు గద్దించే స్థాయికి, హెచ్చరించే స్థాయికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడంటే మాట విననప్పుడు. మరొకసారి చెప్తాను, మాట విననప్పుడు గద్దించే స్థాయికి వస్తాం. దేవుడు నీతో డీల్ చేసినప్పుడు, సున్నితంగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను కనుక నువ్వు పెడ చెవిన పెడితే, దేవుడు నీకు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయకుండా ఒకవేళ కనుక నువ్వు తిరుగుబాటు చేస్తే, నువ్వు కఠినమైన హృదయము చూపించి ఆయనకు లోబడకపోతే గద్దించే స్థాయికి నువ్వు వెళ్తావు. దేవుడు నిన్ను గద్దిస్తాడు, ఆ స్థాయికి దిగజారుతావు. ఇక్కడ దేవుడు కొంతమందిని గద్దించాడు. అందులో మనం మొట్టమొదటి మనిషిని కనుక చూస్తే బిలాము ప్రవక్తని గురించి మనం చదవచ్చు. ఇక్కడ బిలాము ఆయన దేవుని యొక్క ప్రవక్త, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త. ఈయన ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు రాజు వచ్చి ప్రేరేపిస్తాడనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశముకు వస్తున్నప్పుడు ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి బాలాకు, అంటే మోయాబు ప్రాంతం చుట్టూ వాళ్ళు ఉంటారన్నమాట. అప్పుడు బాలాకు భయపడి, ఒకవేళ కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ మా మీద పడి మమ్మల్ని ఒకవేళ చంపేస్తే కనుక మా పరిస్థితి ఏమైపోద్దో అని చెప్పేసి భయపడి దేవుని ప్రవక్త అయినటువంటి బిలామును పిలుస్తాడనమాట. పిలిచి, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎందుకంటే నువ్వు దీవించేవాడు దీవించబడతాడు, నువ్వు శపించేవాడు శపించబడతాడు అని చెప్పేసి బాలాకు ఎరిగి కొంతమందిని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఏమంటాడు దేవుడు అనేది ఇక్కడ మనము చూద్దాం. 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 7వ వచనం కనుక మనము చదివితే, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని, ఇక్కడ కొంత డబ్బు తీసుకొని మోయాబీల పెద్దలు, మిద్యాను పెద్దలు ఎవరి వద్దకు వచ్చారంట? బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. అప్పుడు బిలాము నొద్దకు వచ్చి, దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నువ్వు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలువేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదనెను. ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లనాయడనిరి. చాలు. ఇక్కడ చూస్తే మొట్టమొదటగా ఈ బిలాము ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను రాను. వీళ్ళు దేవుని చేత దీవించబడినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, కాబట్టి శపించుట నా వల్ల కాదు అని చెప్పేశాడు. ఎవరు? మోయాబు అధికారులు, మిద్యాను పెద్దలు. ఆ సొమ్మును తీసుకొని వచ్చినప్పుడు దేవుని మాటకు మొదట బాగానే విన్నాడు. ఏమన్నాడు? 12వ వచనంలో మనం చూస్తే, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడి మాట చెప్పినప్పుడు ఆ జనులందరినీ కూడా పంపేశాడు. తర్వాత రెండోసారి టెంప్టేషన్ వచ్చింది బిలాముకు. ఏమని అంటే చూడండి, అప్పుడు బాలాకు రాజు వారి కంటే ఘనత వహించిన 15వ వచనంలో కనుక చూస్తే, మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. మరి ఎక్కువ మంది అధికారులు, ఇంకా కొంత డబ్బు ఏం చేశారంట?
వచ్చి నువ్వు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకుము, నేను నీకు బహుఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారులు నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు, ఇంకా కొంచెం ఘనత, ఇంకా కొంచెం అధికారం ఇస్తాను, ఇంకా నువ్వు ఏం అడిగినా సరే అది చేస్తానని చెప్పేసి బాలాకు రాజు అంటుండు అని చెప్పేసి అనగానే, ఇంటెడు వెండి బంగారములు ఇచ్చినా సరే నేను మీతో రాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత మరి ఇంకా దేవుడు ఏం చెప్తాడో అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రార్థన చేయాల్సిందేనా? ఆల్రెడీ మొదటిసారి దేవుడు చెప్పేశాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కానీ మరొకసారి బిలాము టెంప్ట్ అయిపోయాడు. ఎక్కువ డబ్బు, ఎక్కువ ఘనత, ఎక్కువ ఆస్తి ఆశ చూపించేసరికి దేవుణ్ణి మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాడు. ఇంకా మీరు వెయిట్ చేయండి, నేను మరొకసారి దేవుడిని అడిగేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మనుష్యులు నిన్ను పిలిచినప్పుడు నీవు వారితో లేచి వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చేయవలనని అతనికి చెప్పాను. ఇక్కడ రెండోసారి శోధన తనకు వచ్చినప్పుడు అతడు ఒకవేళ కనుక ఆ రోజే వారిని వెనుకకు పంపించేస్తే దేవుడు తనను గద్దించే స్థాయికి తను వచ్చేటువంటి వాడు కాడు. కానీ మళ్ళీ దేవుణ్ణి తను శోధించాడు. ప్రభువా ఏం చేయమంటావు, మరెక్కువ ఘనతిస్తానంటున్నారు, మరెక్కువ మంది అధికారులు వచ్చారు అని చెప్పేసి తను దేవునికి ప్రార్థన చేసేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా వెళ్ళు, కానీ నేను చెప్పే మాటనే నువ్వు చెప్పాలి అన్నాడు. సరే అని చెప్పేసి తన గాడిద గంట కట్టుకొని ప్రయాణమైపోతున్నప్పుడు దేవుని యొక్క కోపము తన మీదకి వచ్చిందంట. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుని కోపము ఎందుకు బిలాం మీదకి వచ్చింది అంటే, దేవుడు వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్తున్నాడు. కొన్నిసార్లు చూడండి, దేవుడు చెయ్యొద్దు అన్న పనికి మనం చేస్తాం కాబట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఆ వివాహం విషయంలో దేవుడు మాట్లాడాడు, అయినా మనం సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వ్యాపారం విషయంలో దేవుడు తన చిత్తము కాదు అంటాడు, లేకపోతే ఉద్యోగ విషయంలో కాదు అంటాడు, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటాడు. కొన్నిసార్లు ఆ పరిచర్య విషయంలో దేవుడు కొన్నిసార్లు కాదు అంటాడు. కానీ మనము ట్రై చేస్తాం, కానీ మనము మాటిమాటికి దేవుణ్ణి శోధిస్తాం. అప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆవేశము అనేటువంటిది మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కూడా కోపమైన, శిక్ష అయినా ఇదంతా కూడా దేవుడు మనం నశించాలని దేవుడు కోరుకోడు, కానీ ప్రేమతోనే మనని అడ్డుగించాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ ఆల్రెడీ దేవుడు ఇక్కడ చెప్పేశాడు 12వ వచనంలో, నీవు వారితో వెళ్ళొద్దు అని అన్నాడు. కానీ మరెక్కువ ఘనత, మరెక్కువ డబ్బును ఆశ చూపించేసరికి ఇంకా తను వెళ్లకుండా ఉండలేకపోయాడనమాట. ఆ గాడిదకు గంత కట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే 22వ వచనంలో, దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను, అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తినానెను. ఆ గాడిద
నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదురు నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందనని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా నేను వెనకకు వెళ్ళేదను. అసలు వెళ్ళకుమనే దేవుడు అన్నాడు. ఇప్పుడు గాడిదకు దేవుడు స్వరమిచ్చి తన తిరుగుబాటును గద్దించినప్పుడు ఇప్పుడు వెళ్తాడంట వెనకకు. చూడండి, బిలాము ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నాడు. ఒక గాడిద నేత్రములు తెరవబడి తన ముందున్నటువంటి ఆ దూత, ఖడ్గము ధరించినటువంటి దూతను చూసింది, కానీ బిలాము కన్నులు పొరలు కమ్మాయి. బిలాము మూయబడిన నేత్రాలు కలవాడుగా ఉన్నాడు. అంటే చూడండి, ఎప్పుడు గద్దింపు అనేటువంటిది వస్తుంది అని అంటే హృదయము కఠినపరచబడ్డప్పుడు, మనము గ్రహించినప్పుడు, కన్నులు మూయబడ్డప్పుడు, వివేచించలేనప్పుడు, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా గ్రహించినప్పుడు, దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా తలవంచినప్పుడు, దేవుడు ఎన్నిసార్లు మనని హెచ్చరించినా లోబడినప్పుడు, దేవుడు ఎన్నిసార్లు మనని సరిచేయాలని ప్రయత్నం చేసినా మనము ఒకవేళ గనక గ్రహించినటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తను హెచ్చరిక చేసి గద్దించి శిక్షించడానికి ఆయన మనల్ని ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూస్తే అదే మాట్లాడుతున్నాడు అనమాట. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చేతిని. ఒక బిలాము ఎప్పుడు కూడా కన్నులు తెరిచి చూచేటువంటి ప్రవక్తగా ఉండాలి, కానీ ధనాపేక్ష చేత ఘనతను ఆశించి ఏమయ్యాడండి? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడనమాట. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఒక గాడిద అడ్డగించిందంట. అందుకే మనము 2 పేతురు పత్రికలో అపోస్తలైనటువంటి పేతురు ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మనం చదువుదాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, తిన్నని మార్గము విడిచి. తిన్నని మార్గం ఏ మార్గం అండి? దేవుని మాటను లోబడి దేవుని యొక్క మార్గములో నడిచేటువంటి ఆ యొక్క మార్గాన్ని విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేన్ని ప్రేమించాడంట? దేవుడు శపించద్దు అని, దేవుడు వెళ్ళకు అని చెప్పేసి అంటే ఈ బహుమానాల్ని, ఘనతను, లేకపోతే డబ్బును ఆశించి ఏమయ్యాడు? వెళ్ళాడంట. వెళ్ళి ఏమైంది? అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తమే అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. నోరు లేని గాడిద గద్దించిందండి. ఎంత అవమానకరమైన పరిస్థితి అది. నోరు లేని గాడిదకు దేవుడు మానవ స్వరం ఇచ్చి ఒక ప్రవక్తను గద్దించేంత వెర్రి ప్రవక్త అయిపోయాడు బిలాం. చూడండి, కొన్నిసార్లు మనని గద్దించడానికి ఇంట్లో ఉన్న పిల్లలు మనతో మాట్లాడతారు. మనకు క్షేమ అనిపిస్తుంది. కొన్నిసార్లు మన దగ్గర పనిచేసే వాళ్ళు మనతో మాట్లాడతారు. అయ్యా నువ్వు ఇది సరికాదయ్యా అంటాం. కొన్నిసార్లు అల్పులు, ఏమి తెలియని వాళ్ళు మనతో మాట్లాడతారు. ఎవరినైనా దేవుడు వినియోగించుకొని మనతో మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తాడు. ఎందుకంటే మనము లోబడనొల్లనటువంటి దీనస్థితిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు పలు విధాలుగా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా తిన్నని మార్గమును విడిచిపెట్టి దుర్నీతి మార్గంలో నడవడానికి బిలాము ప్రవక్త వెర్రిగా ప్రవర్తించాడంట. ఆ వెర్రితనాన్ని అడ్డగించడానికి ఏం చేసిందంట? ఒక గాడిద మాట్లాడి అడ్డగించిందంట, గద్దించాడంట దేవుడు ఇక్కడ. కాబట్టి ఈరోజు దేవుడు గద్దించే స్థితిలో నువ్వు ఉన్నావంటే రెడ్ జోన్లో నువ్వు వచ్చినట్టే. జాగ్రత్త. ఒకవేళ కనుక నువ్వు గద్దింపును విని తిరిగితే ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. కానీ ఇక్కడ ఏం చేశాడండి బిలాము? గద్దించినప్పటికీ కూడా ఇప్పుడు వెళ్తానా, ఇప్పుడు వెళ్ళాలా ప్రభువా అని మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. వెళ్ళాడు. కానీ చివరికి ఏం చేశాడండి బిలాము? దేవుడి ఆశీర్వదించినప్పటికీ నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను ఇశ్రాయేలు ప్రజలు నశించడానికి అని చెప్పేసి బిలాము బోధిస్తాడు. ఏం బోధిస్తాడండి? ఇశ్రాయేలు ప్రజలను అన్య దేవతలు బలులు అర్పిస్తాయి కదా, వాటికి పిలువండి అని చెప్పేసి పిలుస్తాడు.
ఆ భోజనాలు వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మోయాబీయులతో కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేస్తారు. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుందన్నమాట. అంటే ఈ బిలాము దేవుని ప్రజలు పాపము చేయడానికి కారకుడయ్యాడు. బాలాకు రాజుకు దుర్నీతిని బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రతను ఎట్లా తేవచ్చు అనేటువంటిది ఇక్కడ బిలాము బోధించాడనమాట. విగ్రహాలకు అర్పించినటువంటి ఒకవేళ కనుక తింటే కనుక, ఒకవేళ వ్యభిచారమును కనుక వారి లోపలికి నూరిపోస్తే కనుక దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వస్తే అనేకులు చచ్చిపోతారు. ఆ విధంగా వారి మీదకి దేవుని భయాన్ని, కోపాన్ని తీసుకురావచ్చని బిలాము బాలాకుకు బోధించడం ద్వారా ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు హతులవుతారన్నమాట. కాబట్టి బిలాము యొక్క హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. అందుకే చివరికి ఏమయ్యాడండి? బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. ఎన్నిసార్లు దేవుడు తనతో మాట్లాడినప్పటికీ లోబడలేకపోయాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలని మాటిమాటికి బిలాముతో దేవుడు చెప్పినప్పటికీ కూడా బిలాము తన లోపల తన హృదయాన్ని సరిచేసుకోలేకపోయాడు. ఒక ప్రవక్త చావు చచ్చాడా అండి? ప్రవక్త యొక్క ప్రాణాన్ని ఎవడైనా ముడతాడా అండి? చివరికి ఖడ్గము చేత అతడు చంపబడ్డాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు ఎన్నిసార్లు మీతో మాట్లాడినా, ఎన్నిసార్లు మిమ్మల్ని గద్దించినా, ఎన్నిసార్లు మీరు చేయొద్దని చెప్పినా ఇంకా చేస్తూనే, ఇంకా తిరుగుబాటు చేస్తూనే, ఇంకా అవిధేయత చూపిస్తేనే, ఇంకా మాటకు లోబడకుండా ఒకవేళ ఉంటే గనక జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. ఈరోజు నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి నువ్వు మానాలి, నీ ప్రవర్తనను దిద్దుకోవాలి, నువ్వు ఆలోచన చేసుకోవాలి. కూర్చొని నువ్వు ఏం ప్రవర్తన చేస్తున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన ఇంకెంతకాలం నువ్వు కలిగి ఉంటావు నా సహోదరుడా, నా సహోదరి. విడిచి వచ్చేయి, ఆ దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తంలో నడుమని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇంకెన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తావు? తిరిగి రా ఆయన యొద్దకు. ఆయన గద్దింపును విని నువ్వు తిరుగు ఇప్పుడే. ఆయన నీతో మాట్లాడుతుండగా నువ్వు సరి చేసుకో నీ జీవితాన్ని. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు. గద్దింపును వినేవాడు వివేకి అనబడునని రాయబడి ఉంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు అవకాశం ఇవ్వగానే, దేవుడు నీకు మాటికి ఎన్నోసార్లు నీతో ప్రేమతో హెచ్చరిస్తుండగానే నీ హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. దేవా నాకు సహాయం చేయమని చెప్పేసి అడగాలి. దేవుని కృపను వేడుకోవాలి. ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు కృప చూపిస్తాడనేటువంటిది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి బిలాము ఏమయ్యాడండి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక బహుమానాన్ని ఆశించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడంట. ఈరోజు కూడా ఎంతమంది మీ జీవితాల్ని, మీ పరిశుద్ధతను త్యాగం చేస్తున్నారు? చిన్న చిన్న వాటి కొరకు, చిన్న చిన్న ఘనత కొరకు, చిన్న చిన్న పేరు కొరకు, చిన్న ఆ యొక్క అధికారం కొరకు దేవుణ్ణి దూషిస్తున్నారా? దేవుని నామాన్ని పక్కకు పెడుతున్నారా? ఎవడో ఇచ్చేటువంటి వాటి కొరకు, ఎవడో చూపించేటువంటి ఆ యొక్క ఆశ కొరకు మీరు దేవుణ్ణి అంగట్లో పెట్టి అమ్ముతున్నారా? మీ పరిశుద్ధ ప్రవర్తనను మీరు పక్కకు పెడుతున్నారా? నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, రోషము కలిగి దేవుని కొరకు నిలబడాల్సిన సమయం ఇది. దేవుని కొరకు నిలబడాల్సిన సమయం ఇది. ఆయన మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తాడు. మీరు ఆయన కొరకు నిలబడితే మీ కొరకు ఆయన నిలబడతాడు. ఇక్కడ బిలాము తన జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. సరే, ఇది మొదటిది. రెండోది మనం చూస్తే కనుక యోనా గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి ఎంతో దోషము, పాపము చేసినటువంటి ప్రజలుగా ఉంటారు. అయితే దేవుడు వారి దోషము చూసి ఏమంటాడంటే వారికి దుర్గతిని ఆయన డిసైడ్ చేశాడు. అంటే వాళ్ళు ఇంకా చచ్చిపోతారు, ఆ పట్టణాన్ని మొత్తం నేను నాశనం చేస్తానని చెప్పేసి ఆయన అంటాడనమాట. ఇదే యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కనుక చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇక్కడ హెచ్చరిక చేసేటువంటి ప్రవక్తను దేవుడు ఇక్కడ నియమించి పెట్టాడనమాట. ఎవ్రీ టైమ్ ఎ పర్సన్ ఫాల్స్ అండ్ ఎ పర్సన్ లివ్స్ ఇన్ వికెడ్నెస్, గాడ్ రేజెస్ హిజ్ టీచర్స్, గాడ్ రేజెస్ హిజ్ ప్రాఫిట్స్. ఒక జనము, ఒక తరం అనేటువంటిది
పడిపోతున్నప్పుడు, నాశనమవుతున్నప్పుడు ఆయన తన సేవకులను బలపరిచి మాట్లాడతాడు. ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు. ముందు ఆయన ప్రమాదపు సూచికలను ఆయన పంపిస్తాడు. ఒకవేళ గనుక విని తప్పించుకోవడానికి వాళ్ళు లోబడితే తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యోనాకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. నినివే పట్టణస్థుల దోషము నా ఎదుట గొప్పగా ఉంది, కాబట్టి నీవు వెళ్ళి వారికి చెప్పుము, దుర్గతి కలుగునని చెప్పుము అన్నప్పుడు నినివే లోబడక తర్షీష్కి వెళ్ళడము అదంతా కూడా మనకు తెలుసు. అయితే ఏమవుతుందంటే 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే నినివే పట్టణానికి చివరికి మళ్ళీ యోనా వెళ్తాడు. వెళ్ళి దేవుడు ఏదైతే తెలియజేయమన్నాడో ఆ మాట అంతా కూడా తెలియజేసినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేశారనేది ఇక్కడ మనం చూద్దాం. అంటే గద్దింపుకు హెచ్చరికకు లోబడ్డటువంటి ప్రజల జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 3వ అధ్యాయం కనుక మనం చూస్తే 5వ వచనంలో 4వ వచనంలో చూస్తే యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ యొక్క దోషములు, మీ పాపములు, మీ యొక్క జీవితము, దుష్ట ప్రవర్తన అంతా కూడా దేవుని ఎదుట ఆయాసకరంగా ఉంది, కాబట్టి మీ పట్టణం నాశనం చేయబోతున్నాడు దేవుడు అని ఇక్కడ యోనా ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారట అంటే 5వ వచనంలో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా! ఎంత మంచి పని చేశారండి. వాళ్ళకి హెచ్చరిక రాగానే మీరు నాశనం కాబోతున్నారు, మీ యొక్క జీవితము నాశనం కాబోతుంది, మీ పట్టణం అంతా నాశనం కాబోతుంది, మీ యొక్క దోషములను మీరు విడిచిపెట్టండి, ఇప్పుడు మీరు జీవిస్తున్న ప్రవర్తన నుంచి మీరు బయటకు రండి అని చెప్పేసి ప్రవక్త మాట్లాడగానే వాళ్ళు ఏం చేశారంట? ఉపవాస దినాన్ని ప్రకటించారంట. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండానట్లు తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా. హల్లెలూయా! చూడండి, వీళ్ళందరూ కూడా గోనెబట్ట కట్టుకున్నారంట, దుఃఖపడుతున్నారంట, బలత్కారాన్ని మానేశారంట, చెడు నడత మానేశారంట. వన్స్ హెచ్చరిక డిక్లేర్ చేయగానే, ఒక గద్దింపు వారికి రాగానే మీ దుర్గతిని కలగబోతుంది, మీకు నాశనం రాబోతుంది, మీ దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టండి అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేయగానే వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారంట. దేవా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అడుగుతున్నారంట. దేవుని కనికరం కొరకు, కృప కొరకు అడుగుతున్నారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా! చూడండి, ఎంత కృప, ఎంత దయ, ఎంత కనికరం, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఆయన చేస్తానన్న కీడును చేయకుండా మానాడంట. ఎప్పుడు? వారు దుష్టక్రియలు చేయుట మానినప్పుడు, వారు తమ చెడు నడతలను మానినప్పుడు, వాళ్ళ ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు, వాళ్ళ జీవితాన్ని మార్చమని చెప్పేసి దేవుణ్ణి అడిగినప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు, ఏ ఒక్కని ఎడల బలత్కారం చూపించకుండా, నష్టము నాశనం చేయకుండా, ఎవరిని ఆ యొక్క హాని చేయకుండా వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకోవడం ఎప్పుడైతే చూశాడో వెంటనే దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడ్డట్టుగా ఆ నినివే పట్టణాన్ని దేవుడు గొప్పగా కాపాడినట్టుగా, ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నినివే పట్టణస్థులను రక్షించడానికి దేవుడు ముందుడు హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికను, ఆ గద్దింపును వాళ్ళు విన్నారు. అయ్యో, మేము నాశనం కాబోతున్నాం, మా పిల్లలు లేకపోతే మా భార్యలు, మా భర్తలు నాశనమైపోతున్నారు, కాబట్టి ఈ యొక్క ప్రవర్తన దేవునికి సరైనది కాదు అని చెప్పేసి దేవుని అంత విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి, అందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. పశువులకు వాళ్ళు నీళ్లు పెట్టట్లేదంట, చిన్నపిల్లలకు పాలు ఇవ్వట్లేదంట, అందరూ కూడా ఉపవాసం ఉండి దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా అని
పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు వారి ఎడల కనికరం చూపించాడు. కాబట్టి ఈరోజు కూడా ఆయన వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆయన హెచ్చరిక నీ యొద్దకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను దిద్దుకోవాలి. చాలింకా ఇష్టానుసారమైన జీవితం జీవించింది, చాలింకా నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి, నీ మనస్సు తిప్పుకోవాలి, నీ హృదయాన్ని సరిచేసుకోవాలి, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, దేవుని కొరకు ఫలము ఫలించాలి. ఎన్ని రోజులు చాలింకా నువ్వు ఇతని ఆస్తిని లాక్కున్నది చాలు, మోసం చేసింది చాలు, అబద్ధం ఆడింది చాలు, నానా విధములైన కపటపు జీవితం జీవించింది చాలు, దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించింది చాలింకా. నీ ప్రవర్తనను దిద్దుకోమని దేవుడు అంటున్నాడు ఈరోజు. ఒకవేళ నువ్వు ఆయనకు లోబడితే, ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన మాటకు నువ్వు లోబడితే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, నినివే పట్టణస్థులు ఏ విధంగానైతే తమను తాము తగ్గించుకున్నారో, తమను తాము దిద్దుకున్నారో, దేవునికి ఎవరు ఎప్పుడైతే లోబడ్డారో చేస్తానన్న కీడు చేయకుండా ఆయన మానాడు. కాబట్టి ఈరోజు కూడా మీరు ఆయనకు లోబడాల్సిన సమయం ఇది, ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇది. ఇంకెంతకాలం దేవునికి విముఖుడుగా ఉంటావు? ఇంకెంతకాలం దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తావు? నా సహోదరుడా, నా సహోదరి, ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన కనికరమును రుచి చూసి, ఆయనతో సహవాసము చేసి, ఆయనతో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత స్థలములలో ఆయన నిన్ను నిలబెడతాడనేటువంటిది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గద్దింపును విని తిరిగితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, కాపాడుతాడు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మన మూడవదిగా మనం చూస్తే హిజ్కియాను కూడా మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలోను, అదేవిధంగా 2వ దినవృత్తాంత గ్రంథం 32వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, నేను చదవట్లేదు, సమయం లేదు, అక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తుంది. నువ్వు చనిపోబోతున్నావు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేసి యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాను హెచ్చరిక చేస్తాడు. హిజ్కియాను ఏ పరిస్థితిలో ఈ యొక్క మరణకరమైన రోగం వస్తుందంటే, హిజ్కియా దేవుడి నుంచి ఎన్నో గొప్ప కార్యాలు చూసిన తర్వాత హిజ్కియాకు గర్వం వస్తుంది. ఏమొస్తుందండి? గర్వం వస్తుంది. ఇదంతా నా శక్తి కాదా, ఇదంతా నా బలము కాదా, ఇదంతా కూడా నేను సంపాదించలేదా అని చెప్పేసి తన హృదయమున గర్వించినప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు, కానీ లోబడకపోవడం ద్వారా హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తుంది. అప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను పంపిస్తాడు. నువ్వు మరణము కాబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి అన్నప్పుడు హిజ్కియా పశ్చాత్తాపడతాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము గనక మనం చదివితే అక్కడ మనం చూడవచ్చు. మొదటి వచనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుచుంటినో, నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ దేవుడైన నీ పితరులైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన కలిగిన సూచన అని చెప్పేసి, అహజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కునని చెప్తున్నాడు అనమాట. సరే, ఇక్కడ చూస్తే కనుక హిజ్కియా ఏం చేశాడు? మనస్సున గర్వించాడు, హృదయంలోనికి గర్వం వచ్చింది. ఇదంతా నా బలం కాదా, ఇదంతా నా శక్తి కాదా, ఇదంతా నా యొక్క యుక్తి కాదా అని చెప్పేసి ఎప్పుడైతే గర్వించాడో తనను దేవుడు హెచ్చరిస్తున్నాడు. హృదయం కఠినమైనప్పుడు గర్వం వస్తుంది. మాట విననొల్లనటువంటి తత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇంక గర్వము స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, లెవెల్ వేరే ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నాడు? నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరించాడు. నిన్ను దేవుడి భూమి మీద నుంచి తీసేయబోతున్నాడు హిజ్కియా. కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డాడు, వెంటనే ఆ మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు.
వెంటనే తన రూమ్లోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లతో వేడుకుంటున్నాడంట. చూడండి, ఇంకా తన హృదయం పగిలింది. తన తప్పు తను తెలుసుకున్నాడు. అవునయ్యా దేవా, నా జీవితం మీకు తెలుసు నాయన, నన్ను క్షమించండి అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన అని తను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఇక్కడ అంటున్నాడు, నీ కన్నీళ్ళని నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, కాబట్టి నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇస్తానని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు అన్నమాట. కాబట్టి తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఈరోజు మీ ఇల్లును చక్కబెట్టుకోమని దేవుడు అంటున్నప్పుడు మీరు చక్కబెట్టుకుంటున్నారా? నువ్వు ఒకవేళ నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పేసి దేవుడు నిన్ను హెచ్చరించినప్పటికీ, ఒకవేళ నీ ప్రవర్తనలో కానీ నీ యొక్క హృదయంలో కానీ మార్పు అనేటువంటిది రాకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ చూడాల్సిన అవసరత ఉంటుంది. ఇక్కడ హిజ్కియా వెంటనే లోబడ్డాడు. కాబట్టి దేవుడు తన ఎడల కనికరం చూపించి, తన ప్రార్థన అంగీకరించి, తనను క్షమించి, తనకు గొప్పగా ఆ యొక్క ఆయుష్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ ఇంటిని చక్కబెట్టుకోనమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరే ఆయన ఇల్లై ఉన్నారు, మీరే ఆయన యొక్క దేవాలయమై ఉన్నారు, మీరే ఆయన యొక్క నివాస స్థలమై ఉన్నారు. కాబట్టి మీ ఇంటిలో ఇంకా వ్యసనములు, పాపములు, అసహ్యకరమైన జీవితం ఒకవేళ కనుక ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు, నీ ప్రవర్తన దిద్దుకోమంటున్నాడు. కాబట్టి హిజ్కియా వలె నీవు కూడా పశ్చాత్తాపడాలి. దేవా, నన్ను సరిచేయండి నాయన, ప్రభు నేను జీవించకూడని జీవితం జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించండి తండ్రి అని కన్నీళ్లు విడుస్తూ ఆ యొక్క హిజ్కియా ఏ విధంగానైతే కన్నీళ్లతో ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడో అదేవిధంగా ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మీ అతిక్రమములన్నిటి నుంచి బయటకు రావాలి, వ్యసనములన్నిటి నుంచి బయటకు రావాలి. మీ దుర్మార్గతను విడిచిపెట్టి పరిశుద్ధ ప్రవర్తన వైపుకు తిరగాలనేదే దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇంకెంతకాలం ఆ మూర్ఖతను అగుపరుస్తావు? ఇంకెంతకాలం ఆ కఠినమత్వమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు? ఇంకెంతకాలం విననల్లనటువంటి ప్రవర్తన కలిగి ఉంటావు? ఈరోజైనా దేవుడిని ఎదుకు వచ్చి నీతో మాట్లాడుతుంటుండగా నువ్వు మరలాలి, నువ్వు విధేయత చూపించాలి, నువ్వు లోబడాలి, దేవుని మార్గంలో నడవాలి. తిన్నను మార్గాన్ని విడిచిపెట్టినటువంటి బెయేరు కుమారుడైనటువంటి బిలాము ప్రవర్తన మనకొద్దు. ఆ నినివే పట్టణస్థులు అన్యజనులైనప్పటికీ, దేవుని ఎరగనటువంటి వారైనప్పటికీ ఒక్క మాట మాట్లాడగానే, ఒక్క హెచ్చరిక జారీ చేయగానే వాళ్ళు పశ్చాత్తాపడ్డట్టుగా, ఇక్కడ హిజ్కియా పశ్చాత్తాపడ్డట్టుగా మనం కూడా పశ్చాత్తాపడాలి. రెండవ లెవెల్ అండి, గద్దింపు, హెచ్చరిక లెవెల్ అనేటువంటిది. ఈ లెవెల్కు మనం వస్తున్నామంటే మన హృదయం కఠినంగా ఉందని అర్థం. కాబట్టి మన హృదయాన్ని మెత్తన చేయమని ప్రార్థన చేయాలి. శిష్యులను కూడా దేవుడు గద్దించాడు ఒక సందర్భంలో. ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తారని చాలాసార్లు చెప్పాడు వారితో ఆయన ఉన్నప్పుడు. అయినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని చెప్తున్నప్పటికీ వాళ్ళు వినట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వారు వీరి మాట నేను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించెను. అవిశ్వాసము, కఠినమైన హృదయము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు గద్దించడం ప్రారంభం చేస్తాడు. అవిశ్వాసము, కఠినమైన హృదయము. ఇక్కడ శిష్యులు ఎన్నిసార్లు దేవుడు లేచాడని, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారని చెప్తున్నప్పటికీ ఆ మాట వారు నమ్మట్లేదంట. వారు అవిశ్వాసాన్ని బట్టి, కఠినమైన హృదయాన్ని బట్టి ఆయన గద్దించాడంట. ఈరోజు కూడా నిన్ను గద్దిస్తున్నాడు అంటే నీ లోపల అవిశ్వాసం ఉంది అని అర్థం. నిన్ను గద్దిస్తున్నాడు అంటే కఠినమైన హృదయం ఉంది అని అర్థం. కాబట్టి నీ అవిశ్వాసాన్ని బాగు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు నా దగ్గరికి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు 4వ అధ్యాయంలో. కాబట్టి ఈరోజు మీ యొక్క అవిశ్వాసాన్ని బాగు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఈరోజు మీ అవిశ్వాసాన్ని, అపనమ్మికను ఆయన బాగు చేస్తాడు. మీ యొక్క కఠినమైన హృదయాన్ని మెత్తన చేస్తాడు.
ఈరోజు మీ యొక్క గుండె బండలాగా ఉందా? ఆయన సుత్తె లాంటి వాక్కు చేత మిమ్మల్ని బద్దలు చేస్తాడు. ఒకవేళ మీ యొక్క హృదయం రాతిలాగా ఉందా? ఆయన రాతి లాంటి గుండెను తీసేసి మెత్తని గుండెని ఆయన ఇస్తాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన వాక్యాన్ని మీ హృదయం మీద రాస్తాడు. కాబట్టి మరెన్నడూ కూడా తిరుగుబాటు చేయకుండా, మరెన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి నూతనమైన మార్గంలో నేను నడిపిస్తానని ఆయన మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ హృదయాలు మెత్తన చేయబడాలి. ఈరోజు ఇంకొక మాట కూడా చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో శిష్యులు దేవునితో పాటు నడుస్తూనే ఎన్నో అద్భుతాలు చూస్తూనే వాళ్ళు గ్రహించినప్పుడు దేవుడు వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే 14వ వచనంలో, వారు తినుటకు రొట్టెలు తెరచుటకు మరచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిశీల పులిసిన పిండిని గూర్చియు హెరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పరుడని వారిని హెచ్చరిక చేయగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి అని వారిని అడిగాను. వారు 12 అనిరి. ఆయనతో చెప్పిరి, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అడిగాను. సరే, ఇప్పుడు లెవెల్ 2లో ఏ పరిస్థితిలో ఆయన గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు అంటే, మొట్టమొదటిది వాక్యము విని గ్రహించినప్పుడు, వాక్యము విని వివేచించినప్పుడు, అదేవిధంగా దేవుని కార్యాలు చూస్తూ అద్భుతాలు చూస్తూ ఆయన మాటను విననప్పుడు, కఠిన హృదయం గలవారై ఉన్నప్పుడు, మన కన్నులు చూడనప్పుడు. బిలాము కన్నులు చూసాయా అండి? చూడలేవు. ఇంకేంటంట, చెవులుండి విననప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు గద్దించాల్సి వస్తుంది. కాబట్టి పరిశుద్ధపరిచే ప్రాసెస్లో, మిమ్మల్ని సరిచేసే ప్రాసెస్లో 2వ లెవెల్కి ఎప్పుడు ఒక వ్యక్తి వెళ్తాడంటే, కనులుండి చూడనప్పుడు, చెవులుండి గ్రహించినప్పుడు, వివేచించినప్పుడు, గ్రహించినప్పుడు, కఠిన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు గద్దిస్తాడు. కాబట్టి దేవుడు గద్దించే వరకు మనము ఆగొద్దు. కాబట్టి ఒకవేళ నీ కనులు మూయబడి ఉంటే ఈరోజు దేవుని అడగాలి, ప్రభువా నా యొక్క మనోనేత్రములను తెరవండి నాయన. అదేవిధంగా నీ చెవులను తెరవమని అడగాలి. ప్రభువా మీ యొక్క మాటకు నేను వినాలి నాయన, వినే బుద్ధి నాకు పుట్టించండి అయ్యా, సులువుగా లోబడే మనసు నాకు ఇవ్వండి అని అడగండి. అదేవిధంగా నాలో నుంచి కఠినమైన హృదయాన్ని తీసేయండి అయ్యా అని అడగండి. అదేవిధంగా నాకు గ్రహించే మనసు, వివేచించే హృదయం నాకు దయచేయండి అని అడగండి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఒకవేళ మీరు గద్దింపును విని లోబడితే మీ మీదికి తర్వాత శిక్ష రాదు, ఉగ్రత రాదు. అంటే లెవెల్ 2, లెవెల్ 3లోనికి మీరు వెళ్ళరు. లెవెల్ 1లో సులువుగా ఆయన మాట్లాడతాడు. ఒకవేళ మీరు వినే బుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా మీరు ప్రవర్తనను మార్చుకుంటారు. ఒకవేళ మార్చుకోక హృదయాన్ని కఠినం చేసుకుంటే లెవెల్ 2లో ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దింపును విని తిరిగితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తను తలపెట్టిన కీడును చేయకుండా మానుతాడు. అంటే మిమ్మల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో లెవెల్ 3లోనికి ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళాడు. కాబట్టి లెవెల్ 2 వరకు సేఫ్ జోన్. ఎందుకంటే మీరు తప్పించబడతారా శిక్షలోనికి వెళ్ళకుండా. కాబట్టి ప్రభువా నాకు ఈరోజు మీరు గద్దించారయ్యా, నాతో మీరు హెచ్చరిక చేశారు. కాబట్టి నేను మీ మాటను విని ప్రభువా మీకు లోబడి తండ్రి మీ యొక్క చిత్తము చొప్పున నేను చేయడానికి నాకు సహాయం చేయండి అని గనుక ఒకవేళ మీరు ప్రార్థిస్తే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్య, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. తను మమ్మల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో లెవెల్ 2లో నాయన మమ్మల్ని గద్దిస్తారని, హెచ్చరిక చేస్తారని, మేము మారాలని మాటిమాటికి దేవా మమ్మల్ని బలవంత పడతారని మాతో మాట్లాడుతూ వచ్చారు. మా హృదయం కనుక ఒకవేళ కఠినంగా ఉంటే తను మా యొక్క కళ్ళు ఇంకా చూడకుండా, మా చెవులు ఇంకా వినకుండా, మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్నిసార్లు మాతో మాట్లాడినా వినకుండా లోబడనల్లనటువంటి హృదయం మాలో ఉన్నప్పుడు దేవా మమ్మల్ని హెచ్చరిక చేస్తారని, తిరుగుబాటు చేసినప్పుడు మమ్మల్ని గద్దిస్తారని, మా ప్రవర్తనను దిద్దుకోవాలని చెప్పేసి మాటిమాటికి మీ యొక్క మాటలను మాకు వినిపిస్తారని దేవా మేము విన్నాము నాయన. కాబట్టి తండ్రి ఈరోజు నాయన మీ హెచ్చరికను మేము త్రోసివేయకుండా, మీ గద్దింపును దేవా మేము నిర్లక్ష్య పెట్టకుండా, దేవా మీరు మాతో మాట్లాడినప్పుడు తన మాటకు మేము సంపూర్ణ విధేయతను చూపించినట్లుగా, మేము పశ్చాత్తాపడి దేవా మీ యొద్ద కనిపెట్టినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవ ఎవరైతే ఈ వాక్యం విన్నారో తను వారితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను. దేవా రోజు హిజ్కియా తండ్రి ఆ గద్దింపుకు లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు నాయన.
అదేవిధంగా తండ్రి నినివే పట్టణస్థులు లోబడ్డారు, కానీ బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటును చేశారు నాయన. గద్దించినప్పటికీ వారు లక్ష్య పెట్టలేదు. అందుకే తండ్రి వారిని నెబుకద్నెజర్ రాజుకు అప్పగించారు. బిలాము ఖడ్గం చేత హతుడయ్యాడు. కాబట్టి తండ్రి మేము లెవెల్ 3లోనికి, శిక్షలోనికి మేము వెళ్ళొద్దు నాయన, ఉగ్రతలోనికి మేము వెళ్ళొద్దు. కాబట్టి మీరు దేవ మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మమ్మల్ని గద్దిస్తున్నానన్నారు, శిక్షిస్తున్నానన్నారయ్యా. కాబట్టి సమస్తమైనటువంటి శిక్ష ఇప్పుడు తండ్రి బాధాకరంగానే అనిపించవచ్చు, కానీ ఆ గద్దింపు ఒకవేళ మాకు ఇప్పుడు తండ్రి ఆయాసకరంగానే అనిపించవచ్చు, కానీ దేవ మీకు లోబడి, ఆ గద్దింపుకు లోబడి నాయన మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నప్పుడు, మీ ఎదుట మేము తగ్గించుకున్నప్పుడు తప్పకుండా మీరు మమ్మల్ని సరిచేస్తారని, మమ్మల్ని పరిశుద్ధపరుస్తారని, దేవ ప్రవర్తనను దిద్దుకుంటున్నప్పుడు దేవ మీరు మమ్మల్ని హెచ్చిస్తారని దేవ మీరు మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఎవరెవరైతే ఈరోజు నాయన తన దుష్ట ప్రవర్తనలో ఉన్నారో, అసహ్యకరమైన ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారిని దాన్ని విడిచిపెట్టి రమ్మని ఈరోజు మీరు మాట్లాడి ఉంటుండగా దేవారు మీకు లోబడి మీ మార్గంలో నడిచే కృపను దయచేయమని నాజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది లెవెల్ 2లో గద్దింపు, హెచ్చరిక అనే వాక్యం మనం చూసాం. లెవెల్ 3లో పరిశుద్ధపరిచే ప్రాసెస్లో ఆయన కొలిమి, అంటే పరిశుద్ధపరిచేటువంటి కొలిమిలో ఆయన వేస్తాడనేటువంటి అంశాన్ని లెవెల్ 3లో నేను చెప్పేసి ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అనే సిరీస్ను నేను ముగిస్తాను. తప్పకుండా లెవెల్ 1 కనుక ఒకవేళ మీరు వినకపోతే వినండి. లెవెల్ 3 కూడా నేను కొన్ని రోజుల్లో చెప్తాను. ఆ వాక్యం కొరకు కూడా మీరు ఎదురు చూడండి. దేవుడు తప్పక మీతో మాట్లాడి ఉన్నా నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దర్శించబడితే కామెంట్ చేయడం మీరు మర్చిపోవద్దు. ఇంకా అనేకులకు కూడా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు కనుక దీవించబడితే, ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ పరిచర్యకు సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.